ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. 12 ఏళ్ల వయసులో ప్రతి తండ్రి మగపిల్లాడికి చెప్పవలసిన కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి. వీటి గురించి డెఫినెట్ గా తండ్రి యొక్క బాధ్యత ఎడ్యుకేట్ చేయాల్సిందే అని మనం చెప్తూ ఉంటుంటాము. కొన్ని విషయాలపైన అవగాహన పిల్లలకి తెలియదు. ఆ వయసులో రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. టీనేజ్ అనేది చాలా వింత వింతగా ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే క్రేవింగ్ కావచ్చు, ఫుడ్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే బయట ఉన్న వాతావరణం ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళు ఇంకొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. ఏ విషయాలపైన ప్రతి తండ్రి మగపిల్లాడికి, అందులోనూ 12 ఏళ్ల వయసున్న మగపిల్లాడికి చెప్పవలసిన విషయాలు ఏంటి? ఎస్ మేడం, ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి కూడా ఎలా హెల్ప్ అవుతుందంటే, వాళ్ళ పిల్లలు టీనేజ్లోనే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది అక్కడ డిసైడ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలనే విషయాల పట్ల కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఇది ముఖ్యంగా అసలు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు మేడం. సో ఫస్ట్ వచ్చేసి పేరెంట్ 12 years అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడే టీనేజ్ స్టార్ట్ అవుతున్న ఏజ్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ వాయిస్ టోన్లో చేంజ్ వస్తుంది, వాళ్ళ బాడీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. వాళ్ళు కంప్లీట్గా బయాలజికల్ చేంజెస్ అనేది స్టార్ట్ అయ్యే ఏజ్ 12 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ బయాలజికల్ చేంజెస్ గురించి ప్రతి పేరెంట్ కూడా ఆ పిల్లలకి చెప్పాలన్నమాట, ఆ అబ్బాయికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ టైంలో వచ్చే వాయిస్ మాడ్యులేషన్లో చేంజెస్ వస్తుంటాయి, బాడీలో కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్గా, అంటే వాళ్ళ ఆకృతిలో ప్లస్ వాయిస్లో కంప్లీట్గా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మొత్తం కూడా చేంజెస్ వస్తుంది. ఈవెన్ చైల్డ్హుడ్ వరకు ఒక ఫేస్ ఉంటే ఆ తర్వాత కూడా వాళ్ళ యొక్క ఫేస్ స్టైల్ మొత్తం కూడా మారిపోతుంది. ఆ ముఖం మీద చిన్నగా పింపుల్స్ రావడము, ఇదంతా కూడా వాళ్ళ లోపల జరుగుతుంది అనమాట. సో దీని గురించి ప్రతి పేరెంట్ కూడా అవేర్నెస్ కలిగించాలి ఫస్ట్. సో దీంతో పాటు అప్పుడప్పుడే పిల్లల లోపల హార్మోన్స్ రిలీజ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మేడం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరెక్ట్గా చాలామందికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలియక వాళ్ళు చాలా స్ట్రెస్కి గురైన వాళ్ళు, డిప్రెషన్కి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో వచ్చినటువంటి ఆ మార్పులు కానీ, ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళ యొక్క బాడీలో, వాళ్ళ ఫీలింగ్స్లో, వాళ్ళ థాట్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, సెక్స్ పరంగా ఆలోచనలు వస్తుంటాయి, వేరొక అమ్మాయిని చూసినప్పుడు అట్రాక్షన్కి గురవుతుంటారు. సో వీటి పట్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేయలేదనుకోండి, మామూలుగా మనం ఒకవేళ రియల్గా అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే వాళ్ళు ఏదైతే మూవీస్లో చూపిస్తున్నారో, ఏదైతే రీల్స్లో, షార్ట్ ఫిల్మ్స్లో చూపిస్తున్నారో అది మాత్రమే రియల్ అనుకుంటారు. సో వెంటనే వాళ్ళు అక్కడికి అడిక్ట్ అయిపోతుంటారు. కాబట్టి మన పిల్లలు చెడిపోకూడదు అంటే ఫస్ట్ ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం అసలు తప్పేం కాదు. ఖచ్చితంగా ఆ ఏజ్లో వచ్చే చేంజెస్, హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం చేసే ఆ అలవాట్లు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డాడీ పక్క నుండి ఆ అబ్బాయికి చెప్పాలి. ఆ ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్, దాన్ని ఒక ఎమోషన్ లా మాత్రమే చూడాలి. దానికంటే ఒక లైన్ ఉంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఇది నా ఒక్కడికే వచ్చింది ఎమోషన్ కాదు, అందరికీ కూడా అలాంటి ఎమోషనే ఉంటుంది, మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయాన్ని ప్రతి పేరెంట్ కూడా పిల్లలకు చెప్పినప్పుడు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళు అలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయాలు కూడా చాలా ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళకి చెప్పాలి. లేదనుకుంటే చెప్తున్నాను కదా, మనం మంచి చెప్పకపోతే ఎక్కడైతే ఆ చెడుని చూపిస్తున్నారో అదే నిజమని నమ్మేస్తుంటారు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల. దెన్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసింది అదే ఏజ్లో ఇంకొక అడిక్షన్ ఉంటుంది, దట్ ఈజ్ లవ్. ఆ లవ్ అంటే మొబైల్ కంటే, డ్రగ్స్ కంటే చాలా మంది జీవితాలని నాశనం చేస్తుంది ఏదైనా ఉంది అంటే లవ్ అడిక్షన్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు లవ్ అడిక్షన్ అంటే ఇప్పుడు ఆ టీనేజ్లో వచ్చేది నిజమైన లవ్ కాదు, అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. ఇప్పుడు ఈ అట్రాక్షన్ గురించి చెప్పినప్పుడు చాలామంది ఇది కూడా సేమ్ మూవీ ఎఫెక్టే. మామూలుగా షార్ట్ రీల్స్ కావచ్చు, లేకుంటే షార్ట్ ఫిలిమ్స్, మూవీస్లో ఏముంటుందంటే జస్ట్ వాళ్ళు అక్కడ ఆ టీనేజ్లో వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆ కుతూహలం ఎక్కువ ఉంటుంది మేడం ప్రతి ఒక్కరు కూడా. ఆ ఐడెంటిటీ తోటి వాళ్ళు హీరోయిజం చేయడానికి, ఒకవేళ అలాంటి ఇప్పుడు మామూలుగా ఇది హీరోయిజం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు చాలా సీరియల్లో లేకుంటే సినిమాలో చూపించారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎలా ట్రాప్ చేస్తాడు, ఎలాంటి వర్డ్స్ మాట్లాడతాడు, ఎలాంటి డ్రెస్సింగ్, ఎలాంటి హెయిర్ స్టైల్ వాడాలనేది వాళ్ళు అక్కడ చూస్తారు కాబట్టి దాన్ని కాపీ చేస్తారు ఒకవేళ మనం చెప్పనట్లయితే. దెన్ వాళ్ళు అది నిజమని నమ్మేస్తారు. సో మీరు ఎప్పుడైతే ఈ టీనేజ్ లవ్ గురించి వాళ్ళకి చెప్పి ఇది అట్రాక్షన్ మాత్రమే, ఇది నీ ఒక్కడికి మాత్రమే ఉండేది కాదు, ఆ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ సినిమాల్లో చూపించడం వల్ల ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే ఆ అట్రాక్షన్ వల్ల ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రతి మూవీ చూపిస్తారు. సేమ్ ఇదే ట్రాప్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. దెన్ వీళ్ళు అనుకుంటారు, అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అది అట్రాక్షన్ మాత్రమే. ఓన్లీ మ్యారేజ్ చేసుకోవాలంటే జస్ట్ అట్రాక్షన్ ద్వారా మ్యారేజ్ చేసుకోవడం కాదు, ఒక పర్సనాలిటీ చూడాలి, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, వీటన్నింటి పట్ల కూడా పేరెంట్ ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళు అట్రాక్షన్కి, నిజమైన లవ్కి తేడా తెలుసుకుంటారు. ఇక్కడే
చాలా మంది పేరెంట్స్ ఒక డౌట్, మా పిల్లలకి మేము వాళ్ళు ఎక్కడ చెడిపోతారో అని మేము మంచి చెప్పాలని ట్రై చేసినా కూడా వాళ్ళు వినరు, మరి ఎలా చెప్పాలి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అప్పుడప్పుడే మాటలు వస్తున్న వాడికి చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, మనం వాడికి డైరెక్ట్ వాటర్ తాగుదురా అని చెప్పం. మనం ఏమంటాం? ఆ చైల్డ్హుడ్కి అర్థమయ్యే భాషలో లాల తాగుదురా, ఇలాంటి చిన్న చిన్న లాంగ్వేజ్ మారుస్తాం. లాంగ్వేజ్ మారుస్తాం. ఎందుకు మారుస్తాం? వాళ్ళకు ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లో మారుతాం. మనం అక్కడ నిజంగా చైల్డ్ ఏం కాదు, కానీ ఆ చైల్డ్కి అర్థం కానీ మనం కూడా చైల్డ్ స్థాయికి వెళ్తాం అంతే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే పేరెంటింగ్ చేసే స్టైల్లో మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ అట్రాక్షన్ గురించి కావచ్చు, టీనేజ్ వాళ్ళు చెడిపోతున్నారు, మేము సరి చేయాలనుకుంటున్నాం, అయినా మా పిల్లలు వినట్లేదు అనుకుంటే మీరు చెప్పాల్సిన స్టైల్ మార్చాలి అని అర్థం. వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ అని ఉంటుంది, చైల్డ్ టు చైల్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది, పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. నువ్వు దాంట్లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేట్ చేస్తున్నావు దాన్ని బట్టే వినాలా లేదా డిసైడ్ అవుతుంది. చిన్న పిల్లాడికి చైల్డ్ టు చైల్డ్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు వాడికి ఊరికి వెళ్దామంటే అర్థం కాదు, నాన్న పోయిపోదామా అన్నాం అనుకోండి, వాడు ఆటోమేటిక్ అర్థం చేసుకుంటాడు. ఎందుకు? అది చైల్డ్ టు చైల్డ్ కమ్యూనికేషన్. మీరు కన్నా పేరెంట్ టు అడల్ట్ చేసిన, పేరెంట్ టు చైల్డ్ చేసిన పిల్లలు వినరు. చైల్డ్ టు చైల్డ్ మాత్రమే ఉండాలి. చైల్డ్ టు చైల్డ్ ఉంటే పిల్లలు వింటారు. ఇప్పుడు 12 years అంటే అడల్ట్. మరి అడల్ట్ అన్నప్పుడు ఇక్కడ పేరెంట్ ఏ స్టైల్లో చేయాలి? అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ చేస్తేనే వింటారు. అంటే ఒక ఫ్రెండ్ లాగా చెప్పాలి. నువ్వు కన్నా పేరెంట్ టు అడల్ట్ చేస్తే అప్పుడు వినే ఆ పర్సన్కి ఎలా ఉంటుందంటే, అడ్వైజ్ ఇస్తున్నట్టు, సజెస్ట్ చేస్తున్నట్టు, లేకుంటే తన మీద అథారిటీ చెలాయిస్తున్నట్టు, మీరు అంట్లో దబాయించినట్లు ఉంటుంది. దెన్ వాళ్ళు అప్పుడే రిజెక్ట్ చేస్తారు. ఇక్కడనే పేరెంట్కి చైల్డ్కి మధ్య క్రాస్ కనెక్షన్ ఏర్పడుతుంది. సో ఎవరు మాట వినరు, వీడికి ఇష్టం వచ్చింది వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళకి వచ్చింది వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి చెప్పాల్సిన స్టైల్ మార్చాలి. మరి వాళ్ళు వినరు అంటే మీకు కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టు వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళకు బయట జరుగుతున్న సొసైటీలో కొన్ని చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లోనే ఏదో ఒకటి అడగండి, లేకుంటే ఫేస్బుక్లో ఏదో ఒకటి అడగండి, లేకుంటే ఇంకా దానికి మన ఫ్యామిలీస్కి సంబంధించి ఏదో ఒకటి అడగండి, ఒక స్టోరీ గురించి ఏదో ఒకటి అడగండి. ఇలా మనం చెప్పినప్పుడు వాళ్ళు మన దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మనం చెప్పింది వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలు టీనేజ్లో వినరు కాదు, నువ్వు ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు అడల్ట్ కాబట్టి అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్ చేయండి. పేరెంట్ టు అడల్ట్ చేసిరంటే ఖచ్చితంగా వినరు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి టీనేజ్లో లవ్లో పడుతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దీని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలి పేరెంట్గా. ఇవన్నీ ఫీలింగ్ అనే ఒక ఎమోషన్ కిందకి వస్తూ ఉంటాయి. అవును మేడం, ఇవన్నీ కోరికలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే, వీళ్ళకి ఒకటి ఐడెంటిటీ కావాలి, తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫ్యూజన్ స్టేట్ అంటారు దీన్ని. కాబట్టి గుర్తింపు కావాలి, అలాగని వాళ్ళు హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు, ఆ టైంలో చాలా తప్పులు చేస్తుంటారు. దెన్ నెక్స్ట్ వీళ్ళకు ప్రతి పేరెంట్కి కలిగించాల్సిన అవేర్నెస్ ఏంటంటే మెంటల్ ఫిజికల్ హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే నువ్వు ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని జాబ్ సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, నీకు మెంటల్ హెల్త్ సరిగా లేనట్లయితే కంప్లీట్గా నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయినట్లే. కాబట్టి మరి ఈ మెంటల్ హెల్త్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, ఆ ఏజ్లో ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నావు, ఆ ఫ్రెండ్స్ ఎలాంటి హ్యాబిట్స్ని కలిగి ఉన్నారు, వాళ్ళు కూడా నీలాంటి ఎమోషన్స్ గురైనప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారా లేదంటే కంట్రోల్ తప్పి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు నువ్వు కూడా వాటిని కాపీ చేసి అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్లో వర్కౌట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే ఈయన కూడా అదే చేయాలనుకుంటాడు. కాబట్టి పేరెంట్ అవేర్నెస్ కలిగించాలి. అక్కడ నువ్వు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నావు, వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, నువ్వు ఎలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు కంట్రోల్లో ఉంటున్నావు, ఇలాంటి విషయాల్ని ప్రతి పేరెంట్ అబ్జర్వ్ చేయాలి. అలాంటి విషయాల్ని కూడా వాళ్ళకి చెప్పాలి. అప్పుడే ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇలాంటి విషయాలను ఎలా చెప్పాలి? ఇప్పుడు డైరెక్ట్ నువ్వు వెళ్ళకూడదు అన్నారనుకోండి, మళ్ళీ అక్కడ క్రాస్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఎలా చెప్పాలంటే, వీలైతే మీ పిల్లాడు ఏ టైప్లో చెప్తే వింటాడు అనేది మీకు బాగా తెలుసు. అంటే చూపిస్తే వింటాడా, చెప్తే వింటాడా, లేదంటే రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే వింటాడా. సో దానికి తగ్గట్టుగా మీ పిల్లాడికి ఏదైనా తప్పులు చేసిన వాళ్ళ లైఫ్ని ఎక్స్పీరియన్స్గా మన సర్కిల్లో చాలా మంది ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. లేదంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిని ఒకసారి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్ అంటే ఇంత ఉంటుంది, ఫ్యూచర్ పట్ల ఇంత బాధ్యతగా ఉంటేనే నేను లైఫ్లో ఇలా సెట్ అవుతాను అనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అప్పుడే వాళ్ళు మానసికంగా కరెక్ట్ ఉంటారు. దెన్ నెక్స్ట్ అవేర్నెస్ ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ సోషల్ మీడియాని అయితే రెండు వైపులా పదునుకున్నటువంటి కత్తి అని చెప్పొచ్చు. అంటే నువ్వు ఎలా వాడుకుంటావు, మంచిగా వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. సో నువ్వు ఎలా వాడుతున్నావు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది ఓన్లీ సోషల్ మీడియాని యూస్ చేసుకుని జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లైఫ్ సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే కొంతమంది ఓన్లీ సోషల్ మీడియా ట్రాప్లో పడి బయటికి రాకుండా కంప్లీట్ లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రతి పేరెంట్ గుర్తు తెచ్చుకోవాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి, వీళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలాంటి యాప్స్ ఉంటాయి ఈ మధ్య, న్యూడ్ వీడియో కాల్స్, లేకుంటే ఫోన్ కాల్స్, లేకుంటే స్కామ్ చేయడం, ఇలా కొన్ని లక్షలు కోట్లు కోల్పోయి
పేరెంట్స్కి తెలిస్తే మమ్మల్ని ఏమంటారు అని వాళ్ళకంటే ముందు వీళ్ళే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. Um. బై ద వే మొత్తం ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకునే కేసులు కూడా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే మీరు అలాంటి జాగ్రత్తలు పిల్లలకు చెప్పకపోవడం. కాబట్టి సోషల్ మీడియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ అకాడమిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది చదువుతున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఏ పర్పస్లో చదవాలి, వాళ్ళు చదువుకుంటే ఎలాంటి నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, ఒక గోల్ కూడా లేదు. ఇలాంటి నీడ్స్ ఏమున్నాయి, ఎలాంటి స్టడీస్ చదువుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఏముంటాయి, తర్వాత ఎలా చదవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చినప్పుడు వీటన్నింటి పట్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎలాంటి అజాగ్రత్తలు ఎలా అంటే మనం ఎలాంటి జాగ్రత్తగా ఉండాలనేది కూడా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ బాధ్యత ఇది. ఈ అన్ని విషయాల పట్ల మీ పిల్లలకు చెప్పడం. ఆ 12 years ఏజ్ నుంచే మీరు ఎంత బాగా అక్కడ ప్రోగ్రామింగ్ చేస్తే లైఫ్ అంత బాగా వాళ్ళు రోల్ ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 12 years ఏజ్ అనేది ఒక టర్న్ పాయింట్ అని చెప్పొచ్చు ప్రతి పిల్లలకు కూడాను. ఎస్పెషల్లీ మగ పిల్లలకైతే మీరు అన్నట్టుగానే అప్పుడప్పుడే ఆ ఏజ్ గ్రో అవుతూ ఉంటుంటుంది. బయట సమాజం పట్ల కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు, కొత్త కొత్త మనుషుల్ని కలుస్తూ ఉంటుంటారు. కాలేజ్ అప్పుడే స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళి ఒక టైం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో తెలియకుండానే బయలాజికల్గా మనం చూసుకుంటే కొన్ని ఫీలింగ్స్ వల్ల అమ్మాయి అట్రాక్షన్ అయినా కావచ్చు, ఆల్కహాల్ అయినా కావచ్చు, సిగరెట్ పైన అంటే ఒకసారి ట్రై చేద్దామన్న ఒక ఆలోచన అయినా కావచ్చు, వాళ్ళని కొన్నిసార్లు బానిసకి గురి చేయొచ్చు, కొన్నిసార్లు టెంప్ట్ చేయొచ్చు. అవన్నీ ఒక టెంపరరీ ఎమోషన్స్ అని ఎప్పుడైతే ఒక పేరెంట్ ఎస్పెషల్లీ ఫాదర్ అనే ఒక రోల్ మోడల్ కనుక చెప్పగలిగితే డెఫినెట్గా పిల్లల్లో ఏది మంచి ఏది చెడు, ఈ వయసులో వచ్చేవన్నీ ఫీలింగ్స్ మాత్రమే, అట్రాక్షన్స్ మాత్రమే, ఇవి మనకి పర్మనెంట్ కాదు అన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా పేరెంటింగ్ అని చాలా బాగుంటుంది. బట్ మీరు అన్నట్టుగా ప్రతి స్కూల్స్లోనూ ప్రతి పేరెంట్స్కి ఎంత బాధ్యత ఉందో టీచర్స్కి కూడా బిహేవియర్కి సంబంధించి అదే విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని స్కూల్స్ ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటున్నారు. బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, మాట్లాడే కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరీర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్న వాటిపైన అటువంటి వాళ్ళకి పర్సనల్గా సెషన్ కావాలి అనుకున్నా, లేదా స్కూల్స్లో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి అనుకున్నా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా? ఎస్ మేడం, ఖచ్చితంగా. వాళ్ళకి అంటే వాళ్ళ నీడ్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళకి ఎలాంటి నీడ్, ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఈజీగా అక్కడ వెళ్ళి సెషన్ తీసుకోవచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.